Hi friends, welcome back to my channel. Please subscribe my channel and press the bell icon for more videos. ఈ రోజు వీడియోలో సింపుల్ గా క్విక్ గా తయారు చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ, వైట్ ఆనియన్స్, తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఈ మూడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అంటే బీన్స్, క్యారెట్, క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్, ఈ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కసారిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ త్వరగా కుక్ అవ్వడానికి మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాము. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ చూడండి, ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 60-70% కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్ని ఇలా బీట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఈ ఎగ్ తర్వాత కొత్తిమీర వెజిటేబుల్స్ మొత్తం అంతా కలిసే విధంగా ఒక్కసారిగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఎగ్ బాగా ఇక్కడ కుక్ అవుతూ ఉంది. ఇలా కుక్ అవుతూ ఉండగా మనము పక్కన ఒక బౌల్ పెట్టుకొని అందులో సోయా సాస్, ఒక స్పూన్ చిల్లీ సాస్, ఒక స్పూన్ వెనిగర్, తర్వాత కొద్దిగా షుగర్, చక్కెర యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. ఇది చూసారా, ఎగ్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం అందులోకి బాగా కుక్ చేసుకున్న మనము బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాం. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాస్ మిక్స్ ఉంది కదా మనం పక్కన పెట్టుకున్నాం, అది యాడ్ చేయాలి. తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, ఇవన్నీ యాడ్ చేసుకుని మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రైస్కి పట్టే విధంగా అంతా మనము ఇలా కలుపుకోవాలి. తర్వాత మిగిలి ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా క్విక్గా తయారు చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చూసారుగా, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.